అరెస్ట్ న్యాయమా కాదా అనేది కోర్టు డిసైడ్ చేస్తారు. మీరు డిసైడ్ చేయం. దాని మీద కేసు ఉంది. ఆ కేసు విచారణ మీడియానే జడ్జిగా మారకూడదు. మీడియాలో తీర్పులు చెప్తే కోర్టులు ఎందుకు, న్యాయస్థానాలు ఎందుకు, విచారణలు ఎందుకు? అలా మనం కాదు తీర్పు చెప్పాల్సింది జ్యుడిషియరీ, న్యాయ వ్యవస్థ. దాని మంచి చెడ్లు మాత్రమే మీడియా విశ్లేషించాలి. ఇక బెయిల్ రావడము, అరెస్ట్ అనేది ఒక హక్కు. అది బెయిల్ ఇస్ ద రూల్, జైల్ ఇస్ అన్ ఎక్సెప్షన్ని సుప్రీంకోర్టు అనేక సార్లు పేర్కొంది. ఈవెన్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కేసు, ఈడీ కేసుల్లో కూడా బెయిల్ ఇవ్వాల్సిందే అని కోర్టులు చెప్పాయి. రైట్ టు స్పీడీ జస్టిస్ అని. ఫ్రీడమ్ అండ్ లిబర్టీ అనేది పౌరుల ప్రాథమిక హక్కు. అది దాన్ని హరించేటువంటి పని చేయకూడదని. అందులో 7 years లోపు పనిష్మెంట్ ఉన్న కేసులనైతే చాలా తొందరగా కూడా బెయిల్ వస్తుంది. సో ఆఫ్కోర్స్ ఇందులో ఈ కేసులో ఎక్కువ కూడా ఉంటుంది పనిష్మెంట్. ఇప్పుడు ఇందులో పెట్టింది కల్పబుల్ హోమిసైడ్ అని పెట్టారు. అందులో ఈ కేసులో హైకోర్టు భావించింది ఏంటంటే ప్రైమా ఫేసి అల్లు అర్జున్ను దోషిగా ప్రకటించడానికి ఆధారాలు లేవు, అందుకొరకు మేము బెయిల్ ఇస్తున్నామని కూడా చెప్పారు. అందువల్ల బెయిల్ రావడం అనే దాన్ని బట్టి కేసు మంచి చెడులు నిర్ణయించలేము. బెయిల్ వేరు, మంచి చెడు వేరు. బెయిల్ ఇచ్చే సమయంలో కేసులోని లోతుపాతుల్లోకి కోర్టు పోదు, పూర్వాపరాలకు కూడా కోర్టు పోదు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా ఉన్నాయి. బెయిల్ ఇచ్చే సందర్భంలోనే ఫైనల్ జడ్జిమెంట్ లాగా కోర్టులు వ్యవహరించకూడదు. కోర్టులు ప్రాథమికంగా దీంట్లో ఏమైనా ఉందా అనే ఆధారాలను చూసి, ప్రాథమికంగా ఆధారాలు లేవు అనుకున్నప్పుడు బెయిల్ ఇవ్వచ్చు. అలాగే బెయిల్ కొన్ని బేసిక్ కండిషన్స్ ఉంటాయి బెయిల్ ఇవ్వకపోవటానికి. ఎందుకంటే బెయిల్ ఈజ్ ఎ రూల్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. ఏంటి అనేది అంటే, ఒకటి ఆ వ్యక్తి సాక్షుల్ని ప్రభావితం చేస్తాడు అనే అనుమానం ఉంటే బెయిల్ ఇవ్వరు. అల్లు అర్జున్ ఏమీ అధికారంలో లేడు ప్రభావితం చేస్తానికి. ఇక్కడ సాక్షులతో కూడా సంబంధం లేదు, ఇన్సిడెంట్ జరిగిపోయింది ఆల్రెడీ. సో విజువల్స్ ఉన్నాయి, సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. లేదు సాక్ష్యాధారాలను ట్యాంపర్ చేస్తాడు అనుకున్నప్పుడు బెయిల్ ఇవ్వరు. సాక్షుల్ని ప్రభావితం చేస్తానికి కానీ, సాక్ష్యాధారాలను ట్యాంపర్ చేస్తానికి కానీ అవకాశమే లేదు. మూడోది ఏంటంటే, చట్టానికి దొరకకుండా వెళ్ళిపోతాడు, విదేశాలకు పారిపోతాడు, ఇలాంటి అనుమానాలు ఉన్నప్పుడు కూడా బెయిల్ ఇవ్వరు. అల్లు అర్జున్ ఒక ప్రముఖ నటుడు, ఆయన చట్టం నుంచి దూరంగా పారిపోయే అవకాశమే లేదు. ఇక 4వ సందర్భం మళ్ళీ ఈ రకమైనటువంటి నేరాలు చేస్తాడు అని. అసలు ఇప్పుడు ఈ త్వరలో అల్లు అర్జున్ సినిమాలు కూడా విడుదలయ్యేది లేదు. సో అల్లు అర్జున్ మళ్ళీ పుష్ప 3 రావాలంటే మళ్ళీ 3 ఏళ్ళు పడుతుంది. మళ్ళీ ఆయన రేపు పొద్దున్న సందేహం తీయడం మళ్ళీ వచ్చేదే లేదు. అందువల్ల ఈ 4 కారణాలు చూసినప్పుడు అల్లు అర్జున్కి ఆటోమేటిక్గా బెయిల్ రావాల్సిందే. అందువల్ల బెయిల్ రావడం బట్టి కేసు మంచి చెడులతో సంబంధం లేదు. ఇక కేసు ఏం జరుగుతుంది అంటే, అది హైకోర్టు ఏం చెప్తుందో చూడాలి, దిగువ కోర్టు ఏం చెప్తుంది, తర్వాత సుప్రీంకోర్టు దాకా పోతుంది. కానీ సిమిలర్ కేసు షారుఖ్ ఖాన్ కేసు ఉంది. 2017లో రైజ్ అనే సినిమా ప్రమోషన్లో భాగంగా ముంబై నుంచి ఢిల్లీకి ట్రైన్లో షారుఖ్ ఖాన్ వెళ్ళారు. వడోదరా స్టేషన్ దగ్గర ఆ క్రౌడ్ మీదికి టీషర్ట్లు విసిరాడు షారుఖ్ ఖాన్. అప్పుడు తొక్కేసలాడ జరిగితే ఒక వ్యక్తి చనిపోయాడు, కొంతమంది గాయాలయ్యాయి. ఆ షారుఖ్ ఖాన్ కేసును ఇప్పుడు అల్లు అర్జున్ తరఫున లాయర్లు ఉదరిస్తున్నారు. ఈ షారుఖ్ ఖాన్ కేసులో గుజరాత్ హైకోర్టులో మొదలు కేసు పడితే గుజరాత్ హైకోర్టు దాన్ని కొట్టేసింది. తర్వాత ఇంకో వ్యక్తి దాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశాడు. గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పును, అంటే షారుఖ్ ఖాన్ నిర్దోషిగా గుజరాత్ హైకోర్టు ప్రకటించింది, లేదు ఆయన పైన శిక్ష పడాల్సిందే అని. దీన్ని మీకు జితేంద్ర మధుబాయ్ సోలంకి వర్సెస్ షారుఖ్ ఖాన్ అని కేసు ఇది. సో ఈ కేసులో సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. అందుకే అల్లు అర్జున్ తరఫు లాయర్ హైకోర్టులో నిరంజన్ రెడ్డి వాదించింది ఏంటంటే, అక్కడన్నా కనీసం ప్రొవకేషన్ ఉంది, షారుఖ్ ఖాన్ టీషర్ట్లు విసిరారు, ఇక్కడైతే ప్రొవకేషన్ కూడా లేకుండా మీరు ఎలా కేసు పెడతారు అని. ఎందుకంటే ఆ షారుఖ్ ఖాన్ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే, ఇది మీకు నెగ్లిజెన్స్ అనే పేరిట, నిర్లక్ష్యం అనే పేరిట కూడా దోషులుగా చెప్పలేము, చాలా సీరియస్ నెగ్లిజెన్స్ ఉంటేనే అది క్రిమినల్ నెగ్లిజెన్స్ అవుతుంది. దాంతోపాటు ప్రాక్సిమేట్ రీజన్ ఉండాలి.
అంటే ఒక నిందితులు చేసిన పనికి జరిగిన ఘటనకు క్లియర్ సంబంధం ఉండాలి, దగ్గర సంబంధం ఉండాలి. ఇది ఇక్కడ ప్రత్యక్షంగా అల్లు అర్జున్కి ఏమి సంబంధము అనేది వాదిస్తున్నారు. అందువల్ల షారుఖ్ ఖాన్ కేసు కనుక చదివితే అల్లు అర్జున్ పైన ఈ కేసు నిలబడుతుందని అనుకోము. బట్ కానీ అల్టిమేట్గా మీరు నేను డిసైడ్ చేయాల్సింది కాదు, కోర్టు డిసైడ్ చేయాలి.